కొందరిలో జరిగిన శిశు హత్య ఎంత దారుణం. నీ బాంచనయ్యా, నన్ను కాపాడండి, నా మొగుడిని ఇడిపించండి అని చెప్పేసి ఆ పాపని కాళ్ళ మీద వేస్తే ఎగిరితంటే పాప ఎగిరిపోయి పడి ఆ పాప చనిపోవడం జరిగింది. ఆ పాపకి ఇప్పటి వరకు కూడా ఎక్స్ప్రెస్గా ప్రభుత్వం ప్రకటించలేదు. అదే ఒక రెడ్డి బిడ్డను దంటే అట్లా ఊరుకుంటారా? ఒక రెడ్డి పిల్లని కనుక రేప్ చేస్తే ఊరుకుంటారా? బీసీలు ఎట్లా బలైపోతున్నారో మీరందరూ చూడాలని, మీరందరూ అబ్జర్వ్ చేయాలని. మనకు ఒకటి కమింగ్ రాజ్యాధికారం వైపు మాత్రమే మనం అడుగులు వేయకుండా బీసీలు ధర్నా కాడికి వస్తే భయము, పల్లెల్లో ప్రచారం చేస్తే భయము, ఇవన్నీ భయాలు వదిలిపెట్టి మీరు ప్రజల్లోకి, అంటే మా ప్రజలు మనం కులాలుగా, అంటే ఈ 130 140 కులాలు ఏవైతే ఉన్నాయో ఒకటే ఒక చైతన్యం మీద, సరే ఎదిగిన కులాలు ఏవైతే ఉంటాయో బీసీలల్లా ఒక అన్న తమ్ముళ్ళలాగా వాళ్ళ చిన్న తమ్ముళ్ళలాగా వాళ్ళ చేయి పట్టుకొని నడిపించి మేమున్నాం మీ వెనుక అని ఎదిగిన బీసీ కులాలు కూడా ముందు నాయకత్వం వహించి అందరినీ కలుపుకొని పోయే విధంగా బీసీలు ప్రవర్తించాలని, అదే విధంగా ప్రతి ఎలక్షన్ లో మన ఓటు మనం వేసుకొని తప్పకుండా మన ప్రజల్ని గెలిపించుకొని రేపు రాబోయే ఎలక్షన్ల, రేపు 28 ఎలక్షన్లలో కూడా మనం అందరూ ప్రజల్లో గదిలి పల్లెలు తిరిగి మన ఓటు చైతన్యం రావాలి. మన ఓటు చైతన్యము మనకు రావాలి. మన ఓటు మనం వేసుకోవాలి. మనం ఏ రెడ్డికో, ఏ వెలువకో, లేకపోతే ఇంకెవరికో. ఇవాళ కవితమ్మ వచ్చింది, ఆమె ఒక దిక్కు తగులుకున్నది, మొత్తం బీసీ రాజ్యం నేను తీసుకొస్తా అంటది. మహాత్మా జ్యోతిరావు పూలే నా గురువు అంటది. అంటే వీళ్ళందరూ మన గురువులను వీళ్ళు పట్టుకుంటే మనం ఎక్కడ పోవాలి? సో ఈ దొంగల్ని ఎవరిని నమ్మకుండా ఈ దేశాన్ని ఏలుతున్న ఈ ఆధిపత్య కులాలు ఏవైతే, దోపిడి కులాలు ఏవైతే మనల్ని పరిపాలిస్తున్నాయో వీళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా మనకు ఓటు చైతన్యం ఒకరు ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాలు ఒకటి కావాలి. ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరినీ కలుపుకొని ఎస్సీలకు ఇవాళ వాళ్ళకి అట్లీస్ట్ కాపాడుకోవడానికి ఒక అట్రాసిటీ చట్టం ఉన్నది. మరి బీసీలకు ఎందుకు చట్టం లేదు? ఒక దొమ్మర కూడా ఉన్నది. ఎంత యాచకత్వంలో బతుకుతున్నారు వాళ్ళు. కాబట్టి మనకు కూడా బీసీ అట్రాసిటీ చట్టము పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకొచ్చారు. సో మన దగ్గర కూడా బీసీలకు కూడా అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ ధర్నా చౌక్ వేదికగా ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి మనం అందరం కలిసి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి బీసీలకు కూడా అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ మీ ద్వారా ప్రభుత్వానికి ఒకవైపు అప్పీల్ చేసుకుంటూ రెండో వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. సో మిత్రుల